హాయ్ అందరికీ నమస్కారం. మా ఇంట్లో తయారు చేసే ఆవకాయ పచ్చడి మీ ఇంట్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థములు: మామిడికాయ ముక్కలు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ మెంతులు, వేయించిన ఆవాలు, వేయించిన మెంతులు సపరేట్గా ఫైన్ పౌడర్, బాగా మెత్తగా ఉండేటట్టు పౌడర్ చేసుకోవాలండి. ఇది కొలత ఎలా తీసుకోవాలంటే, మీ ఇంట్లో ఏదైనా కొలత కొలిచే దాంట్లో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో ముక్కలు ఒక 3 బౌల్స్ వచ్చినాయి అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఒక బౌల్ కారం తీసుకోవాలన్నమాట. ట్రీ మ్యాంగో కారం అని చెప్పేసి ఉంటుందండి, మీకు షాప్లో దొరుకుతుంది. ఆ ట్రీ మ్యాంగో కారము ప్లస్ అదే మెజరింగ్ గ్లాస్తో లోటాతో ఏం చేయాలంటే 1/4 దాంట్లో మన కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పును కూడా మిక్సీ చేసుకొని ఆ రెండు బాగా కలపాలండి. కారం అను ఉప్పు కలిపిన తర్వాత ఏంటంటే బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం పొడిగా చేసుకున్న ఆవాల పొడి, అది కూడా మిక్సింగ్ కలపాలి. ఆవాల పొడి ఆ కారం అను ఉప్పు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసేసి మెంతి పొడి ఏదైతే ఉందో ఆ మెంతి పొడి 3 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనము జీలకర్ర పొడి ఉంటుంది, ఆ జీలకర్ర పొడి వచ్చేసేసి అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అనేది మనము మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లో ఏం చేస్తామంటే, ఈ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా ఇందాక, ఆ మామిడికాయ ముక్కలు అనేది ఆ టెంక లోపల కొంచెం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లదనాన్ని ఉండేది కూడా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా తడి కూడా లేకుండా బాగా శుభ్రపరచుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు మనం కలుపుకున్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ ముక్కకి పట్టే విధంగా మనం అనేది మొత్తం కలపాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం తగినంత నూనె పోసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. తగినంత నూనె పోసుకొని బాగా ముక్కకు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని కొంచెం సపరేట్గా స్టోర్ చేయాలన్నమాట. తగినంత నూనె పోసుకొని ముక్కకు పట్టేంత వరకు కూడా పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ఫస్ట్లో తీసుకున్న వెల్లుల్లి ఉన్నది చూడండి, ఆ వెల్లుల్లి ఏదైతే ఉందో ఆ వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి, కొన్ని ఏమో నార్మల్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని సపరేట్గా ఒక డబ్బాలో తీసుకొని దాన్ని స్టోర్ చేయాలన్నమాట. స్టోర్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాక్స్లో పెట్టేసేసి ముక్క నిండే అంతవరకు కూడా నూనె, వేరుశెనగ నూనె అనేది ఏ నూనె అయినా పర్లేదండి. మేజర్గా ఏంటంటే మనకి మిల్లుల్లో దొరుకుతాయి కదా, ఆ నూనె అయితే మంచిది. ఒకవేళ మీకు మిల్లు దగ్గరలో లేని అట్లా ఏదన్నా వేరుశెనగ నూనె వేసేసి ముక్క మునిగే అంతవరకు కూడా పెట్టిన తర్వాత రోజుకు ఒకసారి బాగా కలపండి. ఆ నూనె అంతా అన్ని ముక్కలకు కూడా పట్టేటట్టుగా. అట్లా ఒక 3 days కనుక మీరు స్టోర్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తే కనుక మీకు నోరూరించే గుమగుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ. ఈ సమ్మర్లో, వేసవిలో మీరు మామిడికాయ పచ్చడి చేసుకోవడం రెడీగా ఉండండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.